హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గుంటూరు కారం మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఒక అఫీషియల్ పేజ్లో రిలీజ్ చేశారు. దాదాపు 90 crore ప్లస్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాకి వచ్చిన టాక్ ఏంటో తెలుసు. ఫస్ట్ 1 AM షో నుంచే కూడా ఇది మిక్స్డ్ టాక్ అయితే రావడం చూస్తున్నాం. సో మరి ఇప్పుడున్న ఈ టాక్తో సినిమా లాభాల పాట పడుతుందా, బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న ఒక సందేహం అయితే అందరిలో వచ్చింది. సో అది ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే 97 crores అని అంటున్నారు. మరి సినిమా టాక్ ఏంటో తెలిసిందే, మిక్స్డ్ టాక్. ఫస్ట్ మార్నింగ్ షో నుంచి కూడా ఇదే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. మరి ఇప్పుడున్న ఈ టాక్తో ఈ సినిమా లాభాల పాట పడుతుందంటారా, బ్రేక్ ఈవెన్ అవుతుందంటారా? మరి సంక్రాంతి సీజన్ కాబట్టి అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఖచ్చితంగా అంటే పెద్ద స్టార్లతో చేస్తే లాభ నష్టాలతో సంబంధం ఉండదండి. దట్టు ఇవాళ రేపు చాలా మాధ్యమాలు వచ్చేసాయి. ఓటీటీ అని, యూట్యూబ్లో అని, లేదంటే శాటిలైట్ రైట్స్ అని, లేదంటే ఫస్ట్ రోజు టికెట్లు పెంచుకోవచ్చని, ఒకేసారి మల్టీప్లెక్స్ ప్రైస్ ఎంత పెరిగిందో చూస్తున్నాం. 100, 150, ఇప్పుడు ఈరోజు 250 ఎంత ఉంటుంది కదా. ఇంకా పెద్ద 350 కూడా ఉన్నాయి, ఐమాక్స్ లాంటివి. సో అందులో మహేష్ బాబు సినిమా విత్ ద కాంబినేషన్ ఆఫ్ త్రివిక్రము, మాటల మాంత్రికుడు, ఖచ్చితంగా ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తాడు అనే కాన్ఫిడెన్సు. మహేష్ బాబు సినిమాలు ఇప్పుడు కూడా మరీ డిజాస్టర్లు అయితే కాదు, పర్వాలేదు అనిపించేలాగా ఉంటాయి. ఎక్కడో గతంలో బాబీ, తర్వాత ఏవో 1-2 సినిమాలు, వంశీ, అలాంటి 1-2 సినిమాలు ఏవో డిజాస్టర్లు, కానీ మిగతావన్నీ కూడా హోప్ పర్వాలేదు, యావరేజు, అబవ్ యావరేజు అన్నట్టుగా వచ్చే టాక్స్ అన్నీ కూడా. సో అటువంటి అంత ఇమేజ్ వచ్చేసాక, పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసాక మహేష్ బాబుకి కూడా నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా అంటేనే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసినట్టు ఆల్మోస్ట్ ఆల్. సో అటువంటి, పైగా హాలీవుడ్ హీరోలా ఉంటాడు, పైగా సంక్రాంతి, ఇవన్నీ కాకుండా సంక్రాంతి అంటే శుక్రవారం రిలీజ్ అయింది, శుక్రవారం, శనివారము, ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ, బుధవారం ముక్కనుమ, అయిపోయిందిగా. మళ్ళీ శుక్రవారం వచ్చి ఈ 6 రోజులకి, ఈ 6 రోజులు కూడా బుక్ అయిపోయి ఉంటాయి. 6 రోజులు వర్స్ట్ కేసులో 4 రోజులు బుక్ అయిపోయి ఉంటాయి. అయితే మన పైగా తెలుగు వారికి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మహేష్ బాబు కనబడితే చాలరా అనుకునే వాళ్ళు ఉన్నారు. సినిమా అయితే బాగోలేదని ఓవరాల్గా టాక్ వస్తుంది. దాన్ని పక్కన పెట్టండి, సరదాగా నలుగురితో వెళ్ళాం కదా అని కూడా ఎక్కువ మంది ఆలోచిస్తారు. చూసామా లేదా, వచ్చామా, ఆల్రెడీ టికెట్లు బుక్ అయిపోయి ఉంటాయి, అవి క్యాన్సిల్ చేసుకున్నా కొన్ని రావు కదా. సో దీని మీద ఫస్ట్ డేకి అయిపోయి ఉంటాయి. ఈ ఫస్ట్ డే 90 వచ్చింది, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరుసగా 490 వచ్చాయి అనుకోండి, అయిపోయిందా 400 కోట్లు, 500 కోట్లు అయిపోయిందా? ఎంత బడ్జెట్ అయి ఉంటుంది దానికి? ఓన్లీ కాస్టింగ్కే అయి ఉంటుంది ఎక్కువ నాకు తెలిసి. మిగతా భారీ సెట్లు, సూపర్ పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఏం లేవు కాబట్టి. త్రివిక్రమ్ గారి సినిమా అంటే చిన్న అభియోగం కూడా ఉంది ఆయన మీద. సెకండ్ హాఫ్ అంతా ఒక ఇంట్లోనే తీసేస్తారు అన్నట్టుగా కూడా చాలా కథనాలు చెప్తారు. ఆలవైకుంఠపురం కానీ, తర్వాత అత్తారింటి దారేది కానీ, ఇవన్నీ కూడా. సో అలాంటి ఆహా కాదు, ఆ కూడా కదా. సో అలాంటి నేపథ్యంలో ఆయన సింపుల్గా సాఫీగా నడిపించేస్తారు కాబట్టి, ఖచ్చితంగా పెద్ద ఖర్చు ఏం లేదు కాబట్టి సినిమా ఒక 100, 150 కోట్లు, 2 కోట్లు అయినా కానీ 400 కోట్లు వస్తుంది. 200 కోట్లు ప్రొడ్యూసర్ వంశీ గారు సేఫ్ జోనేగా. సేఫ్ జోన్ అంటే హ్యాపీ జోనేగా, సంక్రాంతి బొనాంజాయిగా, ఆయనకి పండగ చేసుకోవచ్చు కదా, పండగ రాకుండానే పండగ చేసుకోవచ్చు ఆయన. కాబట్టి ఆ మార్కు రీచ్ అయ్యే సత్తా ఉన్న హీరోనే, ఈ సత్తా లేని హీరో అయితే కాదుగా మహేష్ బాబు గారితో. కాబట్టి మరీ వరస్ట్గా ఉన్నా కూడా పండగ సీజన్, వరుసగా సెలవులు ఆడేస్తుంది. కాబట్టి అది నేనైతే మేబీ ఆ మార్కు మరీ లియోతోనో లేదంటే సలార్తోనో పోటీ పడలేదేమో, కానీ మన తెలుగు నేటివిటీకి మనం ఆల్రెడీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి సినిమా అవి సరిపోతుంది, వచ్చేస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ప్రొడ్యూసర్కి నష్టమే ఉండదనే అభిప్రాయపడుతున్నాను. అది బయ్యర్స్కి కూడా నష్టం ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఓకే సార్, ఇంతకుముందు దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం. అంటే 1 AM షోస్ నుంచి నెగిటివ్ మిక్స్డ్ టాక్ వచ్చేసింది. కాకపోతే నేను ఒకసారి రీచెక్ చేసుకున్నాను, తర్వాత ఇంకోసారి చూస్తాను మూవీని అని. చాలామంది ఇది నెగిటివ్గా ఉంది, సినిమా బాగాలేదు అన్న ఒక ఉద్దేశంతో చాలామంది చూసారు, అందుకే బాగాలేదు, సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది అని చెప్పడం చూస్తున్నాం సార్. దీన్ని మరి ఏ విధంగా చూడొచ్చు? ఆయన ఒక ప్రొడ్యూసరే కదండి. ఇప్పుడు జనాలు ఇదే పోనీ బాగాలేదు నెగిటివ్ అంటే, ఇంతకుముందు ఇదే త్రివిక్రమ్ గారు అజ్ఞాతవాసి కూడా ఫ్యాన్స్ కూడా కొంతమంది తెలిసి ఆ బాధను తట్టుకోలేక వెళ్ళలేదు కూడా.
అంటే కారణం ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందంటే కారణం చెప్పలేము, పోయిందంటే ఏవో ప్రతి ఒక్కరు మాట్లాడేస్తారు, కానీ హిట్ అయినప్పుడు ఎందుకు హిట్ అయిందని చెప్పలేరు. అది పర్టికులర్గా అప్పుడు బయట నడుస్తున్న సిచ్యువేషన్స్, ఆ సందర్భము, ఫ్యాన్స్ మూడా, లేదంటే చూసిన ప్రేక్షకుడు మూడు బట్టి కూడా ఆ వరుస సెలవుల, ఇట్లాంటి అన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి హిట్టు ఫట్టు కూడా చెప్పలేము. ఇప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో కలేజా వచ్చింది, అప్పట్లో అది సినిమా ఆడలేదు, పోయింది అన్నారు. బట్ ఇప్పుడు టీవీలో వస్తే ప్రతి ఒక్కరు అతుక్కుపోయి చూస్తారుగా. టీవీలో 100 days వేసేసి ఉంటారు నాకు తెలిసి. దానికి కారణం ఏంటంటారు కదా. మరి ఇప్పుడు ఇది బాగాలేదు అంటున్నారు, ఆడలేదు అంటున్నారు. అలా బ్యాడ్గా చెప్పడం వల్ల చాలామంది వెనక్కి వచ్చేసారు అంటున్నారు. కానీ ఇదే సినిమా మళ్ళీ టీవీలో బాగా ఆడేస్తుందేమో, శాటిలైట్లో బాగా నడుస్తుందేమో, ఎవరికి తెలుసు. కాబట్టి దిల్ రాజు గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా తోటి ప్రొడ్యూసర్ని కించపరిచి మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. ఇప్పుడు నేనైనా ఇలా మాట్లాడడం వల్ల అరే ఈయన కూడా అలాగే చెప్పాడంటే సినిమా బాగాలేదా, మరి ఎందుకులే ఇంకా డ్రాప్ అయిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారుగా. సో దానికోసం అలా మాట్లాడకూడదు. మిక్స్డ్ టాకు, కొంతమంది ఫ్యాన్స్కి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది, చాలామందికి సీనియర్ సిటిజన్స్కి నచ్చలే సినిమా కదా. కానీ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ మూవీ కదా. విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కదా. మరి దాన్ని దేని ఆధారంగా, దేని ప్రామాణికంగా చేసి చెప్తాం చెప్పండి. అల్టిమేట్గా కలెక్షన్సే. అప్పట్లో అల్లుడా మజాకా అనే సినిమా చిరంజీవి గారిది నా చిన్నప్పుడు. ఇప్పుడు చూస్తే అబ్బా వెనక జులపాల హెయిర్, చిరంజీవి గారి కామెడీ, అది చిరాగ్ అన్నట్టు అనిపిస్తుంటుంది ఆ పంచికట్టు అది. కానీ అప్పుడులో సూపర్ హిట్ సినిమా, 100 days సినిమా అది. మా ఊర్లో కూడా 100 days ఆడేసింది ఆ సినిమా. బిగ్ బాస్ మోస్తరుగా ఉంటుంది చిరంజీవి గారితో, బాగానే ఉంటుంది, స్టోరీ లైన్ అంతా బాగానే ఉంటుంది. కానీ అది ఆడలే, పోయింది అప్పట్లో. దానికి కొంతమంది విశ్లేషకులు ఏం చెప్పారంటే బిగ్ బాసు, భాష, రజనీకాంత్ గారి భాష ఒకేసారి రిలీజ్ అయ్యాయి, రెండు ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్ ఉన్నవే, కాబట్టి భాష హిట్ అయింది, ఇది పోయింది అని కూడా చెప్పారు. దానికి ఎవరైనా చెప్పగలరు. అంటే బయట ఉన్న పరిస్థితులు, పక్క సినిమా ప్రభావము, దానికి వరుసగా వచ్చే సెలవులు, దానికి కేటాయించే థియేటర్లు, ఒకటి కాదు చాలా ఉంటాయి లెక్కలు వేసుకోవాలంటే. అందుకే ప్రొడ్యూసర్ అనేవాడే మెయిన్ గాడ్ ఇండస్ట్రీకి, నా దృష్టిలో మెయిన్ తండ్రి. అందుకు వాడు దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్గా ఆయన ఎందుకు తప్పు మాట్లాడతాడు. అలాంటి అభిప్రాయం క్రియేట్ చేయకండి, నష్టం వస్తుందని కూడా కరెక్టే అది. ఇప్పుడు అందుకే చాలా సందర్భాల్లో కూడా రీసెంట్గా హరీష్ శంకర్ గారు 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకసారి ఇలాగే ఆయన సినిమాకి ఏదో సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాస్తే ఆ గురువుగారు బాగోలేదండి అన్నాడంట. వెంటనే ఆయన పిలిచి, బాగోలేదంటే నీకు నచ్చలేదా, పాటే బాగోలేదా? లేదండి బాగోలేదు. నీకు నచ్చలేదని చెప్పు, బాగోలేదని చెప్పడానికి జస్టిఫై చేయడానికి నువ్వెవరు? అంతే కదా. ఒక్కొక్కటి ఇప్పుడు మీకు బిర్యానీ ఇష్టం, నాకు పులిహోర ఇష్టం, అంత మాత్రం పులిహోర బాగోలేదని మీరు ఎలా చెప్తారు? మీకు నచ్చదని చెప్పాలి కదా. అలాగే ఆ సినిమా ఎవరైతే వీక్షకులు చూసారో నాకు నచ్చలేదు, నా అభిప్రాయం మాత్రమే అని చెప్పాలి. ఫ్యాన్స్కి చూస్తే నచ్చొచ్చేమో కదా. కొన్ని ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు గారి సినిమా సర్లేరు నీకెవర్లో చాలామంది ఆ సినిమా బాగుంది కానీ ట్రైన్లోనే కొంచెం కామెడీ ఎక్కువైనట్టుందేమో అనిపించింది. అది ఆడభిప్రాయం. నేను చూశాను, అరే ట్రైన్ సీన్ కామెడీ లేకపోతే, ఆ ఎపిసోడ్ లేకపోతే కామెడీ లేదనిపించింది నాకు. మళ్ళీ తర్వాత సినిమా ఓటీటీలో పెట్టుకుని కూడా మళ్ళీ చూసిన సందర్భాలు ఉన్నాయి. నాకు అది నచ్చింది, ఆ కామెడీ సీన్స్ కదా. కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఈ రెండే. అంతేగాని బాగోలేదు ఓవరాల్ చేసి జనరలైజ్ చేసి చెప్పకూడదు. ఓకే. దానివల్ల ఇండస్ట్రీకి నష్టం అయితే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న 24 క్రాఫ్ట్లకు సంబంధించిన వ్యక్తులకి నష్టం చేకూరుతుంది. కాబట్టి నాకు నచ్చలేదనే చెప్పాలి ఎవరైనా సరే, జనరలైజ్ చేసి చెప్పకూడదు. చాలామంది మైక్ పట్టుకొని చెప్పేస్తూ ఉంటారు, అది తప్పది, చెప్పకూడదు. ఓకే సార్, అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.